అందరికీ గుడ్ మార్నింగ్. ఇది మార్నింగ్ బ్లాగ్ అండి. నైటే నేను ఇలా కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. పొద్దున్నే కిచెన్లోకి రాగానే ఇలా చూస్తే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. పక్కన గిన్నెలు అవి లేకుండా. ఇవైతే బిందెలు ఇప్పుడే కడిగేసానండి, వాటర్ వస్తాయని. గిన్నెలు కూడా నైటే కడిగేసి పెట్టేసుకుంటాను నేను. నైట్ అసలు ఎంగిల్ గిన్నెలు ఉంచకూడదు అంటారు. ఎంగిల్ గిన్నెలు ఉంచను. పాలు కూడా నైట్ కాసి పెట్టేస్తాను. అదే నేను మార్నింగ్కి ఇలా తోడుకుంటాయండి. ఇది మీగడ తీస్తున్నాను, నెయ్యి చేద్దామని. అది కూడా చేసేటప్పుడు చూపిస్తాను. ఈరోజు ఎక్కువ రాలేనట్టుంది, ఒక్కోసారి చాలా బాగా వస్తుంది. నైట్ వచ్చేటప్పుడు అయితే పాలు తెచ్చేసుకొని కాసి పెట్టేస్తాను. మార్నింగ్ యూజ్ చేసుకుంటాను. ఈ మొక్క నేను అమ్మల ఇంటి దగ్గర నుంచి తెచ్చాను ఫ్రెండ్స్. తమలపాకును మనీ ప్లాంట్ ఉంది. తేగానే వాటర్లో పెట్టాను. కొంచెం ఏమైనా ఎగురు వస్తే నాటేద్దామని. సో ఇప్పుడే ఉదయాన్నే ఇంకా మా కన్నయ్య కూడా లెగవలేదు. సో మార్నింగే కదా, వాడిని డిస్టర్బ్ చేయడం ఎందుకు, కొంచెం అయ్యాక లేపుదామనేసి వాటర్ కూడా పట్టేశాను ఫ్రెండ్స్. ఇంకా వాటర్ వచ్చింది, వాటర్ కూడా పట్టేశాను నేను. ముగ్గు అయితే చూడండి, ఏదో రంగుల రత్నం లాగా అన్నీ మిగిలిపోయిన చాక్పీస్ ముక్కలు ఉన్నాయి, చిన్న చిన్న కలర్స్వి. దాంతో ఇలా పెట్టేశాను. ఇంకా చిక్కుడుకాయ ఉండాలి, చిక్కుడుకాయ టమాటో. టీ అయితే అయిపోతుంది. మార్నింగ్ టీ తాగంది ఏ పని స్టార్ట్ చేయాలనిపించదు కదండి. ఇదైతే కొంచెం చపాతీ ఎగ్ చేస్తాను, దానికోసం ఎగ్ ఉడకబెడుతున్నా. టీ కూడా అయిపోయింది. సో అది ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్. చపాతీ చిన్నగా చేస్తున్నాను. ఇక్కడ చిక్కుడుకాయ టమాటో కర్రీ. గింజ చిక్కుడుకాయ అండి, చాలా బాగుంటుంది. గుజ్జుగా వండుకున్నాను. అండ్ మార్నింగ్ చపాతీలోకి ఎగ్ ఇలా బాగుంటుంది. ఎగ్ ఉల్లిపాయలు. ఇంతకుముందు నేను కేరళ వాళ్ళ దగ్గర తినేదాన్ని, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వండాను నేను. వాటర్ అయితే వాళ్ళు ఇంకొంచెం లూజ్గా చేస్తారు, కానీ నేను కొంచెం అంత లూజ్ చేయలేదు. ఎప్పుడైనా చపాతీతో గుడ్డు ట్రై చేయండి. చాలామంది పుల్టా చేసుకుంటారు, కానీ నాకు పుల్టా కంటే కూడా చూడండి ఈ విధంగా బాగుంటుంది. ఉల్లిపాయలు మొత్తం మగ్గనిచ్చేసి కొంచెం వాటర్ వేసి ఇలా ఒక గుడ్డుని 4 ముక్కలుగా చేసి వండితే బాగుంటుంది. సో అది ఫ్రెండ్స్ ఈ బ్రేక్ఫాస్ట్ నాది. మార్నింగ్ చపాతీ అండ్ ఎగ్. మీరేం తిన్నారో కామెంట్ చేయండి. ఫస్ట్ కోసం చపాతీ చూడండి, ఎగ్ చాలా బాగుంటుంది. ఇంకొక చపాతీ ఎక్స్ట్రా ఉంది. ఇది అన్నం నైట్దేనండి, కొంచెం అన్నం మిగిలింది. ఇదే బాక్స్లో పెట్టుకున్నాను. ఇదే ఉంది ఒక చపాతీ. అన్నం అయితే రైస్ నైట్దైనా సరే బాగానే ఉంటుంది మధ్యాహ్నం వరకు. సో ఎందుకు వేస్ట్, అన్నం అయితే నేను పడేయనండి, పడేయబుద్ధి అవ్వదు. అందుకే పెట్టుకున్నాను ఒక చపాతీ. బాక్స్ పెట్టేసుకుంటున్నాను. కర్రీ కోసమే బాక్సులు లేవు, చిన్న బాక్సులు చూడాలి. టమాటా చిక్కుడుకాయ చాలా బాగుంటుంది. దీంట్లో చికెన్ వేసి కూడా వండుతారు, కానీ నాకు ఇలా టమాటా గింజ చిక్కుడుకాయ టమాటాతో ఇష్టం. బాక్స్ రెడీ అయిపోయింది. బాక్స్ కొంచెం కర్రీ బాక్స్ పెద్దగా ఉంది, చిన్న బాక్సులు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇదన్నమాట లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా రెడీ వెళ్ళిపోవడమే బోటిక్కి. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో వెళ్ళాలి ఇంకా షాప్కి. ఇక్కడ గిన్నెలు కూడా కడిగేసి నీట్గా పెట్టేసుకున్నాను. మళ్ళీ నైట్ వచ్చాక కడుక్కోవాలి. కొంచెం ఎండలో పెట్టాను. వచ్చాక సర్దేసుకోవచ్చు, అంతే కదండి. మళ్ళీ మనం డ్యూటీ చేసి వస్తాము. వచ్చాక గజిబిజిగా ఉంటే ఇవన్నీ చేసుకోవాలనిపిస్తుంది. నైట్ కర్రీస్ అయితే ఉన్నాయి, వచ్చాక చూసేది.